అందరికీ నమస్కారం అండి. మన ఏదైనా పండగొచ్చినా, ఏదైనా వ్రతాలు చేసుకుంటున్నా, శుభకార్యాలు జరుగుతున్నా, వెంటనే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాల్ని కడుతూ ఉంటారు. ఇది మనము పురాతన కాలం నుంచి కూడా ఎన్నో రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఇలా ఎందుకు ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కడతారు? దీని వలన ఏదైనా ఉపయోగం ఉందా? అన్న విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా పండగలొచ్చినప్పుడు ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణాలు ఎందుకు కడతారో, తోరణాలకున్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏదైనా పండగొస్తే చాలు చాలామంది ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టటము, రకరకాల పూలతో అలంకరించుకోవటము చేస్తూ ఉంటారు. ఈ తోరణాలు కేవలము అలంకరణ కోసమేనా? లేక ఇంకేదైనా కారణం ఉన్నాయా అంటే, ఖచ్చితంగా కారణాలు ఉన్నాయనే చెప్పాలి. వాస్తుశాస్త్రంలో తోరణాలకు చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఇంటి గుమ్మానికి మామిడాకులను, బంతిపూలను తోరణంగా కడుతూ ఉంటారు. ప్రతి ఇంటి గుమ్మానికి ప్రతి ఇంటి గుమ్మానికి కూడా ఈ తోరణాలు మనం చూస్తూనే ఉంటాము. అలంకరణల్లో భాగంగా మాత్రమే వీటిని కట్టడం జరగదు. వాస్తుశాస్త్రం ప్రకారము గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే మామిడాకులు కట్టిన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. ఇంటి మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఎవరింటి ముందైతే కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుతారో, అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కడతారో, ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారో, అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రవేశిస్తుంది. అందువల్లనే మామిడాకుల తోరణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారము మామిడి చెట్టు దాని యొక్క ఆకుల్లో లక్ష్మీదేవి, గంధర్వుడు, గోవర్ధనుడు, సంతానం కలిగించే దేవదేవతలు ఉంటారు. ఈ మామిడాకులను దండగా చేసి గుమ్మానికి కట్టినట్లయితే శివపార్వతుల పుత్రుడైన వినాయకుడు, మురుగన్లు సంతోషిస్తారని, శివకుటుంబం యొక్క ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది. తలుపు దగ్గర అశోక ఆకులు లేదా మామిడాకులు వేలాడదీసినట్లయితే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. గుమ్మానికి తోరణాలు కట్టినట్లయితే ఇంటి యజమాని యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్తుంటారు. మామిడి పంట శ్రేయస్సుని కలిగిస్తుంది. ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరుగుతాయని మన పెద్దలు చెప్తుంటారు. సైన్స్ పరంగా చూసినట్లయితే ఆకుపచ్చగా ఉండే మామిడాకులు గుమ్మానికి వేలాడదీసినట్లయితే ఆక్సిజన్ను బాగా వ్యాపించడం జరుగుతుంది. ఈ ఆకులు చెడు గాలిని పీల్చుకొని శుద్ధి చేసిన గాలిని బయటికి వదులుతాయి. దాంతో పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా మారుతాయి. దాంతో ఇంట్లో ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. ఆకుపచ్చ రంగు ఇంట్లో పాజిటివ్ శక్తిని ఆకర్షించి టెన్షన్, ఒత్తిడి మొదలైన వాటిని దూరం చేస్తుంది. ఈ కారణాల వల్లనే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని తప్పకుండా కడతారు. అయితే మనము ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇంటి ద్వారానికి కట్టిన మామిడాకులు గనక వాడిపోయినట్లయితే వాడిపోయిన మామిడాకులను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ద్వారానికి ఉంచకూడదు. ఎండిపోయిన ఆకులు ఇంటి ద్వారానికి ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ శక్తులు ప్రవేశిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మామిడాకుల తోరణాన్ని గనక ఇంటి ప్రధాన ద్వారానికి కట్టినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.